ముగ్గురు స్నేహితులు పొట్టకుటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ముగ్గురు ఒకే చోట పనిలో చేరారు. కలిసి పని చేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమానభూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు. పలుమార్లు హెచ్చరించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసి కాలువలో పడేశాడు. అమర్పేటలో జరిగిన మర్డర్ మిస్టరీని తెలివిగా ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ అంబర్పేటలో ఆగస్టు 21న పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రాజుకి డైల్ 100 ద్వారా ఓ సమాచారం వచ్చింది. మూసి ఒడ్డున ఉన్న డంప్ యార్డ్ వద్దకు ఓ మృతదేహం కొట్టుకు వచ్చిందని చెప్పారు. స్పాట్కి వెళ్లిన కానిస్టేబుల్ రాజు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆధారాలు ఏవీ దొరక్కపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి మెడకు వైర్లు బిగించి ఉండటంతో ఎవరూ హత్య చేసి పడేసి ఉంటారని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు సమయంలోనే అంబర్పేట్ పిఎస్కి ఓ వ్యక్తి వచ్చాడు. తన స్నేహితుడు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదులో ఇచ్చిన ఆధారాలు మూసిలో దొరికిన మృతదేహంతో మ్యాచ్ అవ్వడంతో పోలీసులు అనుమానించారు. మిస్ అయ్యాడని చెప్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో దొరికిన మృతదేహం ఆనవాళ్లు ఒకే రకంగా ఉన్నాయని గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తికి మూసి ఒడ్డున దొరికిన మృతదేహం ఫోటోలు చూపించారు. తాను వెతుకుతున్న వ్యక్తి ఇతనేనని, తన పేరు షోరబ్ అని చెప్పాడు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తును స్టార్ట్ చేశారు. తీగలాగితే డొంక కదిలిందే, మర్డర్ మిస్టరీ వీడిందే. షోరబ్ను తన స్నేహితులే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి మూసిలో పడేసినట్లుగా గుర్తించారు పోలీసులు. బీహార్కి చెందిన మహమ్మద్ జావేద్, అమీర్ ఉల్ హక్, షోరబ్ ముగ్గురు స్నేహితులు బీహార్ నుంచి హైదరాబాద్కి వలస వచ్చారు. ముగ్గురు ఒకే చోట పనిలో చేరారు. జావేద్, అమీర్ ఉల్ హక్ ఇద్దరు బోడుపల్లోని కేవీ నగర్ పరిధిలోని ద్వారకా నగర్లో ఒకే ఇంట్లో అద్దెకుంటున్నారు. జూలైలో జావేద్ తన భార్య ముస్కన్తో కలిసి షోరబ్ ఉంటున్న ఇంట్లోనే అద్దెకు దిగాడు. స్నేహితుడు జావేద్ భార్య ముస్కన్తో అసభ్యంగా ప్రవర్తించాడు షోరబ్. ముస్కన్ స్నానానికి వెళ్లినప్పుడు బాత్రూమ్ కిటికీలో నుంచి చూడసాగాడు. దీన్ని జావేద్ గమనించాడు. షోరబ్ను మందలించాడు. ముస్కన్కు అసభ్యకరంగా సైగలు చేయసాగాడు షోరబ్. ఈసారి కూడా జావేద్ హెచ్చరించాడు. అయినా షోరబ్ తీరులో మార్పు లేదు. చేసేది లేక ఇల్లు ఖాళీ చేసి స్నేహితుడు అమీర్ ఉల్ హక్ ఇంటికి వెళ్లాడు. అక్కడే అద్దెకు దిగాడు. విషయాన్ని స్నేహితుడు అమీర్కి చెప్పాడు. ఎలాగైనా షోరబ్ను హత్య చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు జావేద్. షోరబ్ హత్యకు తాను కూడా సహకరిస్తానని చెప్పాడు అమీర్. షోరబ్ అంటే తనకి కూడా గిట్టదని, ఒకే చోట కలిసి పనిచేస్తున్నా తనకు తెలియకుండా కాంట్రాక్ట్కి పనులు కుదుర్చుకుంటున్నాడని అన్నాడు అమీర్. అమీర్, జావేద్ ఇద్దరూ కలిసి షోరబ్ హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 20న మద్యం తాగుదాం రమ్మని షోరబ్ను మూసి ఒడ్డు వద్ద ఉన్న ప్రదేశానికి పిలిచారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. షోరబ్ మత్తులో ఉన్న సమయం చూసుకుని ఒక్కసారిగా దాడి చేశారు. ముందుగానే వెంట తెచ్చుకున్న వైర్లను షోరబ్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. షోరబ్ మృతదేహాన్ని మూసిలో పడేశారు. తమకేం తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి వచ్చేశారు. మిస్సింగ్ ఫిర్యాదుతో షోరబ్ మర్డర్ మిస్టరీ వీడిందే. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి మూసిలో కొట్టుకొచ్చినట్లు భావించినా పూర్తి దర్యాప్తు తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చిందే. తన భార్యపై కన్నేశాడనే స్నేహితుడు షోరబ్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు జావేద్. ఆ గొడవ జరిగి కొట్టాడని తెలుస్తా ఉంది. తర్వాత ఈ ప్రొఫెషనల్ జెలసీ కూడా, అంటే వీడు సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతను నా దగ్గర పనిచేసి వీడు మంచిగా ఇంకా పని చేసుకుంటున్నాడు అనేది, తర్వాత అంటే వీళ్ళకి వచ్చే పనిని వాడు తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు అనే ఒక జెలసీ తోటి ఇది చేసినట్లు తెలుసు. ఎవరు లేరు. అతను రీసెంట్ గా 1 year బ్యాక్ బీహార్ నుంచి వచ్చాడు.